అందరికీ నమస్కారం. మనం తెలియక చేసే అమంగళకరమైన పనులేమిటో ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోను పూర్తి వరకు చూడండి. అలాగే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. చేతితో గోళ్లను కొరకరాదు. సూర్యాస్తమయం వేళలో నిద్రపోరాదు. భోజనం తర్వాత చేతిని ఎండబెట్టరాదు. తిన్న తక్షణమే పడుకోరాదు. గడప ఇవతల నిల్చొని భిక్ష వేయరాదు. ఇంటికి వచ్చిన ఆడపిల్లకు ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపించరాదు. పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకొని కాలు చాపుకొని కూర్చోరాదు. కాళ్ళు కడిగేటప్పుడు మడిమే తడవకుండా కడగరాదు. పెరుగు చేతితో చిలికి మజ్జిగ చేయరాదు. కర్పూరాన్ని ఎండాకాలంలో దానం ఇవ్వకూడదు. అన్నా తమ్ముళ్ళు తండ్రి కొడుకులు ఒకే రోజు క్షవరం చేయించుకోరాదు. శుభానికి వెళుతున్నప్పుడు స్త్రీలు ముందుగా ఉండాలి. అశుభానికి వెళ్తున్నప్పుడు పురుషులు ముందుగా ఉండాలి. తులసి కోటను ఎప్పుడు ఇంటి గోడలకు ఆనించి నిర్మించరాదు. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు. వ్యసనపరులతో మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు. ఇంటికి ఉత్తరంలో నల్లని బట్టలు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి. పూజ చేసేటప్పుడు ఎప్పుడు తూర్పు లేదా ఉత్తరం దిశలలో మాత్రమే పూజ చేయాలి. పాలు కారే మొక్కలు ఇంట్లో పెంచరాదు. ఇంటికి ఉత్తర మూలల్లో బరువైన వస్తువులు పెట్టకూడదట. ఇలా చేస్తే ఇంట్లో వారి మధ్య గొడవలు తలెత్తే ప్రమాదం ఉందట. చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోరాదు. చీకటి పడిన తర్వాత ఇల్లు ఊడ్చడం మంచిది కాదు. రోలు రోకలు బండలు పాత్రలు కడగకుండా అశుభ్రంగా ఉంచుతారని, అలా ఉంచడం వల్ల నష్టం జరుగుతుందని పండితులు చెబుతున్నారు. చీకట్లో భోజనం చేయరాదు. ఇల్లు ఊడ్చిన చీపురును నిలబెట్టకూడదు. సాయంత్రం సమయంలో ఎప్పుడు పొరపాటున కూడా నిద్రపోకూడదు. భార్యాభర్తలు సాయంత్రం సమయంలో సంసారం చేయకూడదు. మహిళలు మంగళసూత్రాలకు దేవుడి బొమ్మలు సేఫ్టీ పిన్నులు తొలగించకూడదు. పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచరాదు. పగిలిన అద్దాన్ని కూడా ఇంట్లో ఉంచకూడదు. భోజనం మధ్యలో లేచి వెళ్ళరాదు. తల వెంట్రుకలు గోళ్ళు ఇంట్లో వేయరాదు. పెరుగును ఉప్పును అప్పు ఇయ్యరాదు. వేడి వేడి అన్నంలోకి పెరుగును వేసుకోరాదు. తిన్న తర్వాత ఒళ్ళు విరవరాదు. పాచిముఖంతో అద్దం చూసుకోరాదు. వికలాంగులను వేలాకోలం చేయరాదు. గడపపై పాదం పెట్టి వెళ్ళరాదు. ఒంటి కాలిపై నిల్చోరాదు. మంగళవారం శుక్రవారం పుట్టింటి నుండి ఆడపిల్లను అత్తింటికి పంపించరాదు. భార్య తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడూ కూడా భర్త చేతికి ఇవ్వరాదు. చినిగిపోయిన చాపల మీద పడుకోరాదు. చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళ కాళ్ళు దాటి వెళుతూ ఉంటారు. అలాగా కాళ్ళు దాటి వెళ్ళడం మంచిది కాదు. బట్టల్ని ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీరు ఎట్టి పరిస్థితుల్లో శరీరంపై పడకూడదు. భోజనం చేసిన తరువాత స్నానం చేయకూడదు. సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుండి ఒక్క ఆకు కూడా తెంచకూడదు. మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకూడదు. పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు గొడవ పడకూడదు. డబ్బు లెక్కించేటప్పుడు ఉమ్ము పెట్టి లెక్కించకూడదు. స్నానం చేసిన తర్వాత చాలామంది ఉతికిన బట్టలు
ఉండి కూడా విడిచిన బట్టలనే కట్టుకుంటారు. అలా అస్సలు చేయకూడదు. స్త్రీలు పడుకునే ముందు గాజులు, కమ్మలు, తాళిబొట్టు తీసి నిద్రించరాదు. ప్రతిసారి ఇచ్చిపుచ్చుకుంటున్నప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి. ఎడమ చేతిని ఉపయోగించకూడదు. నేలపై పడిన ఆహారాన్ని అస్సలు తొక్కకూడదు. పూజ చేసేటప్పుడు నుదిటిన కుంకుమ బొట్టు ధరించకుండా పూజ చేయకూడదు. ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.